ఎలక్షన్స్ రాష్ట్ర ప్రభుత్వము సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి డిసైడ్ చేసింది. తెలుసా అందరికీ విషయం? తెలుసా? అబ్బో మీరు ఎదురు చూస్తున్నారా, ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తున్నారు. అవునా కదా? ఎలక్షన్స్ వచ్చేసినాయి, ఇక పక్కా వస్తాయి ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్ కూడా దేనికోసం పెడుతున్నారు అంటే, దేనికోసం పెడుతున్నారు? దేనికోసం? కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే. అవి కూడా మన కోసమే, మళ్ళా ఆ పైసలు కూడా మన నిధుల కోసమే. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే ఎన్నికలు పడితే మరి ప్రజలు ఎవరు కొట్టేస్తారు? మనకు కొట్టేస్తారు కదా, దానికి డౌట్ ఏం లేదు కదా. నేను అడిగిన వాటికి కరెక్ట్ సమాధానం చెప్పాలి, అంతే కదా. పక్క మన కొట్టేయాలి. సరే, ఆ కేంద్ర పద్ధతులు పక్క పెట్టండి. ఈసారి ఇప్పుడు వేరే వాళ్ళని గెలిపిస్తారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపిస్తారు. గెలిపిస్తే ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ఉందా లేదా? మీరు గ్రామ పంచాయతీలో గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు మీరందరూ కూడా, అంటే చిన్న చిన్న సమస్యలు కూడా మీకు అవగాహన ఉన్నది. పోలింగ్ బూత్లో తిరిగే కార్యకర్తలు మీరందరూ కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల నాడి అది, ప్రజల ఆలోచన మీ అందరూ తెలుసు, అవునా కదా? మరి ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ మీ గ్రామ పంచాయతీలకు కానీ, మున్సిపాలిటీస్కి కానీ, కార్పొరేషన్ కానీ ఒక్క పైసా ఏదన్నా గ్రామ పంచాయతీకి ఇచ్చిందా?